రంగయ్య కిట్టు కలిసి ఆవులకు ఎద్దులకు పెట్టడానికి పిండివంటలు పండ్లు సిద్ధం చేశారు. బసవన్నకు ఈరోజు పసందైన విందు ఇవ్వాలి కిట్టు అన్నారు రంగయ్య. కిట్టు తన చేతులతో బసవన్నకు పొంగలి అరటిపండ్లు తినిపించాడు. బసవన్న ఎంతో ఇష్టంగా తింటూ కిట్టు చేతిని నాకుతోంది. తాతయ్య, బసవన్న నాకు థాంక్యూ చెప్తోంది అని కిట్టు కేరింతలు కొట్టాడు. ఇంతలో వీధిలోకి గంగిరెద్దు వచ్చింది. గంగిరెద్దుల సీతారామ తన ఎద్దును రంగురంగుల బట్టలతో అలంకరించి తీసుకువచ్చాడు. ఆయన సన్నాయి వాయిస్తుంటే ఆ గంగిరెద్దు తాళానికి అనుగుణంగా తల ఊపుతూ డాన్స్ చేస్తోంది. కిట్టు, రంగయ్య కలిసి ఆ గంగిరెద్దు ఆటను చూసి చప్పట్లు కొట్టారు. రంగయ్య సీతారామకు కొత్త బట్టలు, ధాన్యము బహుమతిగా ఇచ్చారు. పల్లెటూరంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది. సాయంత్రం వేళ కిట్టు బసవన్న దగ్గరకు వెళ్లి దానిని ప్రేమగా నిమురుతూ, కనుమ పండుగ చాలా బాగుంది తాతయ్య. మనం మనతో ఉండే జంతువులను ఎప్పుడూ ఇలాగే ప్రేమగా చూసుకోవాలి కదా అన్నాడు. రంగయ్య కిట్టుని దగ్గరకు తీసుకుని ముద్దాడారు.